హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ సో ఆఫ్టర్నూన్ లాస్ట్ సార్. క్లాస్లో మనం థియరీ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇవాళ ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇంక నుంచి మొత్తం అంతా ప్రాక్టికల్గానే ఉంటుంది అనమాట. సో థియరీ అనేది మెయిన్, మనకు బుక్స్లో కానీ లేదా ఇంటర్నెట్లో కానీ సెర్చ్ చేసినా థియరీ పాయింట్స్ అనేది దొరుకుతాయి. బట్ ప్రాక్టికల్ అనేది మన హ్యాండ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకు ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేసి వస్తుంది. ఏ కంపెనీ అయినా సరే మెయిన్ ప్రిఫర్ చేసేది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటారు అనమాట. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనగానే ఇండైరెక్ట్గా ఏంటంటే రియల్ టైం పర్సన్ అనేసి, ఎవరైతే రియల్ టైంలో హ్యాండ్స్తో వర్క్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేసి అంటారు అనమాట. సేమ్ మనం కూడా హ్యాండ్స్తోనే ప్రాక్టీస్ చేస్తాం, అంటే మనం కూడా మనకు ఒక రియల్ టైం పర్సన్ అనమాట మనకి. సో ఇప్పుడు మనకి లాస్ట్ క్లాస్లో నోట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం, నోట్స్లో టాపిక్స్ నోట్స్ అనే ఫైల్ క్రియేట్ చేసాం. ఇది టెక్స్ట్ ఫైల్ కాబట్టి ఎక్స్టెన్షన్ ఏమి ఇచ్చాం మనం, టీఎక్స్టీ .txt అని సేవ్ చేసాం. సేమ్ అదే విధంగా మనం ఏదైనా పీడిఎఫ్ డాక్యుమెంట్ ఉందనుకోండి, ఎక్స్టెన్షన్ ఏముంటుంది, డాట్ .pdf. అది పీడిఎఫ్. వర్డ్ అంటే DOC అనేసి ఉంటుంది. అదే ఇమేజెస్ అయితే .jpg, jpeg, webp ఇలాంటి చాలా ఉంటాయి మనకి. సేమ్ అదేవిధంగా మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలి. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేయాలి అంటే .html అనే ఎక్స్టెన్షన్ ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడ సేవ్ చేయాలి ఆ ఫైల్ని, ఎక్కడ సేవ్ చేయాలి అంటే ఏదైనా సరే ఒక ఫోల్డర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్, ఎందుకంటే విజువల్ స్టూడియో కోడ్ ఎందుకోసం యూజ్ చేస్తాం, మనం టు రైట్ టు ద రైట్ కోడ్. కోడ్. అంటే మనకి ఏదైతే డిజైనింగ్ కావాలనో ఆ డిజైనింగ్ సంబంధించిన కోడ్ రాయడానికే ఎడిటర్స్ని యూజ్ చేస్తాం, దాంట్లో విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్. సో ఇవాళ మీరంతా ఏం చేయాలంటే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఆ విజువల్ స్టూడియో కోడ్లో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకు చూడాలన్నమాట. సో విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్ చేయడం ఎలా అనేసి లాస్ట్ క్లాస్లో మనం చూసాం. సో ఇప్పుడు మనకి వాటి మీద ఎలా వర్క్ చేస్తామని చూద్దాం. సో ఆల్మోస్ట్ మీరు ఎంఎస్ ఆఫీస్ కానీ అండ్ అదేవిధంగా పవర్ పాయింట్ కానీ ఏదైనా చెక్ చేశారు అంటే ఈ ఫైల్, ఎడిట్, సెలెక్షన్, వ్యూ ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ కామన్గానే ఉంటాయి. ఫైల్కి వెళ్తే ఓపెన్ ఫైల్ కానీ, న్యూ ఫైల్ కానీ, న్యూ టెక్స్ట్ ఫైల్ కానీ, న్యూ విండో కానీ, ఓపెన్ ఫోల్డర్ కానీ, ఓపెన్ ఫైల్ కానీ, ఓపెన్ వర్క్ స్పేస్ కానీ ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి. ఇంకా సేవ్ అని ఇలాంటివన్నీ ఉంటాయి. అదే ఎడిట్లోకి వెళ్తే కట్ అని, కాపీ అని, పేస్ట్ అని, ఫైండ్ అని, రీప్లేస్ అనేసి ఇలాంటి అండు అని, రీడు అనేసి ఇలాంటి చాలా ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. బట్ మనకి ఈ ఆప్షన్స్ అన్నీ మనం తెలుసుకునే బదులు కొన్ని షార్ట్ కట్స్ మనం నేర్చుకోవాలి. అండు చేయాలంటే కంట్రోల్ Z, రీడూ చేయాలనుకుంటే కంట్రోల్ Y. అసలు అండు అంటే ఏంటి, రీడూ అంటే ఏంటి, ఏదైనా ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే కంట్రోల్ Z, అదే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫార్వర్డ్కి రావాలంటే కంట్రోల్ Y. ఓకే, ఆ రెండు ఇంపార్టెంట్. అదేవిధంగా కట్, కాపీ రెండింటికి డిఫరెన్స్ ఉంది. కాపీ అంటే డూప్లికేట్లా కాపీ అవుతుంది, అంటే ఒరిజినల్ ఫైల్ అలాగే ఉంటుంది, దాని యొక్క కాపీ మాత్రం మనం వేరే చోట సేవ్ చేసుకోవచ్చు. కట్ అంటే అక్కడ లేకుండా కట్ అయిపోద్ది, అంటే కట్ చేయడం. అదే కట్ కానీ కాపీ కానీ చేస్తే వేరే చోట రీప్లేస్ చేయాలంటే కంపల్సరీ పేస్ట్ ఇవ్వాలి, అంటే దానికి షార్ట్ కట్ కంట్రోల్ V. ఇవన్నీ గుర్తుండాలి. కంట్రోల్ X, కంట్రోల్ C, కంట్రోల్ V ఏంటి, ఓకే, అంటే కంట్రోల్ Z, కంట్రోల్ Y ఇవన్నీ మీకు గుర్తుండాలి. అంటే హ్యాండ్స్తో వెళ్ళిపోవాలి, అలాగే మనం ఆప్షన్స్ వెతుక్కోకూడదు. రైట్ క్లిక్ ఇచ్చేసుకొని ఇది కాపీ కదా, ఇది పేస్ట్ కదా, ఇది స్ప్లిట్ కదా అనేసి మనం అనుకోకూడదు, డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉండాలి మనకి. ఓకే, నెక్స్ట్ ఫైల్, మనకు ఫోల్డర్ని మాత్రం ఓపెన్ చేసుకోవాలి, ఫైల్ని ఓపెన్ చేసుకోకూడదు ఎప్పుడు, ఫోల్డర్ని మాత్రం ఓపెన్ చేయాలి. జస్ట్ క్లిక్ చేయండి ఓపెన్ ఫోల్డర్. ఎక్కడ చేయాలనుకుంటున్నాం, డెస్క్టాప్ మీద. నేను ఆల్రెడీ HTML అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను కాబట్టి HTMLని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నా సెలెక్ట్ అండ్ సెలెక్ట్ ఫోల్డర్ అని ఇక్కడికి వచ్చేసింది. ఈ వర్క్ స్పేస్లోకి మనకు కనిపించేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, మన చాయిస్ అది. ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోండి. మనకు వర్క్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాలో మనం కోడింగ్ రాస్తాం. ఈ ఏరియాలో మనం కోడింగ్ రాయాలంటే మనం ఫైల్ని క్రియేట్ చేయాలి. ఫోల్డర్, ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఒక ఫైల్ అనేది ఏంటంటే ఒక సింగిల్ డాక్యుమెంట్నే ఫైల్ అంటాం. మల్టిపుల్ డాక్యుమెంట్స్ అన్నిటిని ఒక చోట స్టోర్ చేసేదాన్ని ఫోల్డర్ అంటాం. ఒక ఫోల్డర్లో
అదర్ ఫోల్డర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే, వాటిని అంటే ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. మీకు ఆల్రెడీ బేసిక్ కంప్యూటర్ టచ్ అంటే ఇవే అనమాట. కాపీ చేయడం, పేస్ట్ చేయడం, అన్డూ చేయడం, రీడూ చేయడం, కట్ చేయడం, పేస్ట్ చేయడం, ఇవి బేసిక్ థింగ్స్ అంటే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనమాట మనకి. ఇప్పుడు నేను ఈ హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్లో నోట్స్ అనే ఫోల్డర్ ఉంది. ఇప్పుడు నాకు నోట్స్ అనే ఫోల్డర్లో కాకుండా ఈ అవుట్ సైడ్లోనే నాకు ఇంకో ఫోల్డర్ కావాలనుకుంటున్నాను, లేదనుకుంటే ఇంకో ఫైల్ కావాలనుకుంటున్నాను. ఫోల్డర్ కానీ ఫైల్ కానీ రెండే మనకు క్రియేట్ చేసేది. అవుట్ సైడ్లోనే ఫైల్ క్రియేట్ చేయాలంటే చూడండి, హోవర్ చేయంగానే అది ఏంటి అనేసి మనకు చూడండి, అది ఏంటి అనేసి మనకు ఆప్షన్ చూపిస్తూ ఉంటుంది. నాకు ఫైల్ కావాలి కాబట్టి న్యూ ఫైల్ చూడండి, ఇలా లైన్స్ లైన్స్ లాగా వచ్చిందంటే ఇట్స్ ఏ డాక్యుమెంట్ అనేసి దాని మీనింగ్. లైన్స్ లైన్స్ లాగా వచ్చిందంటే మీరు కోడ్ రాయడానికి ఎలిజిబుల్ అయ్యే డాక్యుమెంట్ అనేసి. అదే మనకి ఇక్కడ ఈ ఫోల్డర్ని క్లిక్ చేస్తే చూడండి ఇలా యారో మార్క్ వచ్చింది, అంటే ఇట్స్ ఏ ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపల సబ్ ఫోల్డర్స్ ఉండొచ్చు, సబ్ ఫైల్స్ ఉండొచ్చు. ఇప్పుడు నాకు కావాల్సిన ఫైల్ కాబట్టి ఫైల్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఏదైనా ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. జనరల్గా మనం ఎప్పుడైనా సరే ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే అందరికి గుర్తొచ్చేది హోమ్ పేజ్ అనేసి అంటాం. ఎవరైనా సరే ఒక వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళు ఏదైనా సరే ఏం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇనిషియల్గా హోమ్ పేజ్ని క్రియేట్ చేద్దామంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం, దానికి నేమ్ ఏమి ఇవ్వాలి? హోమ్ పేజ్ని క్రియేట్ చేయాలంటే హోమ్ అని రాసుకుంటాం, అబౌట్ పేజ్ రాయాలంటే అబౌట్ రాస్తాం, కాంటాక్ట్ రాయాలంటే కాంటాక్ట్ రాస్తాం, అదే సర్వీసెస్ పేజ్ అంటే సర్వీస్ రాస్తాం, బ్లాగ్ అయితే బ్లాగ్ రాస్తాం, రిజిస్టర్ అయితే రిజిస్టర్ రాస్తాం, లాగిన్ అయితే లాగిన్ రాస్తాం. ఓకే, ఇప్పుడు నేను హోమ్ అనేసి మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఇండెక్స్ అనేసి ఇవ్వండి. ఇండెక్స్, ఆ నేమ్ అనేది మళ్ళీ మిస్టేక్ అవ్వకూడదు, అన్ని స్మాల్ లెటర్స్తోనే చేయాలి. ఇండెక్స్, ఇది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అవ్వాలి అంటే .html అవ్వాలి. ఇండెక్స్ .html. ఓకే, జస్ట్ ఎంటర్. ఇనిషియల్గా మీరు సెట్టింగ్స్లో మీరు ఫైల్లోకి వెళ్ళేసి ఆటో సేవ్ అనేసి ఉంటుంది. ఆటో సేవ్ నేను టిక్ మార్క్ వచ్చింది నాకు, బట్ మీ దాంట్లో టిక్ మార్క్ ఉండదు. నేను ఇక్కడ ఆటో సేవ్ లాగా మనకు అంటే ఎవ్రీథింగ్ మీరు రాసినా అది ఆటో సేవ్ అయిపోవాలని నేను పెట్టుకున్నాను. మీరు కూడా అలా కావాలనుకుంటే ఫైల్లోకి వెళ్ళేసి ఆటో సేవ్ అనేసి క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఏది రాసినా అది ఆటో సేవ్ అయిపోతూ ఉంటుంది. లేదు నేను మాన్యువల్గా చేసుకుంటానంటే ఆటో సేవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి మీరు మాన్యువల్గా మీరు రాసిందే ఎవ్రీ టైం సేవ్ చేస్తుండండి. సేవ్ చేయడానికి యూజ్ చేసే షార్ట్కట్ Ctrl+S అనమాట. ఓకే, Ctrl+S అంటే మనకు సేవ్ అయిపోద్ది మనకి. బట్ ఏ డాక్యుమెంట్ అయితే సేవ్ చేయాలో ఆ డాక్యుమెంట్ని ఒకసారి క్లిక్ చేసి సేవ్ చేయాలి. ఓకే, క్లిక్ చేసి సేవ్ చేయాలి జనరల్గా. ఇప్పుడు నేను ఏదైనా సరే కంటెంట్ రాస్తున్నా, చూడండి ఇక్కడ డాట్ ఇలా వచ్చింది. డాట్ దాని మీనింగ్ ఏంటంటే ఇంకా మీరు సేవ్ చేయలేదు దాని మీనింగ్ అనమాట. సేవ్ చేయలేదు. ఇప్పుడు సేవ్ చేయాలంటే Ctrl+S చూడండి, ఇప్పుడు డాట్ వెళ్ళిపోయింది, ఇప్పుడు సేవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు ఈ డాక్యుమెంట్లోకి వెళ్ళేసి మనకు అవుట్పుట్ చూసినా మనకి ఎలా ఉంటుందంటే చూడండి, చూడండి మనం ఏదైతే రాసామో అది కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూడండి మనకు .htmlలో నేను సేవ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, బ్రౌజర్ లాగా వస్తుంది, బ్రౌజర్ వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ సిస్టంలో గూగుల్ క్రోమ్ అనేసి డిఫాల్ట్ బ్రౌజర్గా పెట్టుకోవాలి. డిఫాల్ట్, మేక్ ఇట్ యాజ్ ఎ డిఫాల్ట్ బ్రౌజర్ లాగా కన్వర్ట్ చేసుకోవాలనేసి ఎస్టర్డే క్లాస్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు చెప్పాను. డిఫాల్ట్ బ్రౌజర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మేక్ ఇట్ యాజ్ ఎ డిఫాల్ట్ అనేసి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మన బ్రౌజర్ని మేక్ ఇట్ అంటే డిఫాల్ట్ బ్రౌజర్గా పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఈ స్టెప్ ఫాలో అయ్యేటప్పుడు ఏమైనా డౌట్ వచ్చిందంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. ఓకే, ఎందుకంటే ఆ స్టెప్ మార్చుకుంటేనే మీరు .htmlలో సేవ్ చేసింది ప్రతిదీ ఇలా గూగుల్ క్రోమ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మన సిస్టంలో గూగుల్ క్రోమ్ అనేది డిఫాల్ట్ బ్రౌజర్. గూగుల్ క్రోమ్ అనేది డిఫాల్ట్ బ్రౌజర్ కాబట్టి నేను ఇది పెట్టాను. ఇన్ కేస్ మీ సిస్టంలో ఎడ్జ్ అనుకోండి, ఎడ్జ్ ఏమవుతుందంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది, ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనమాట. మోస్ట్లీ మీరు గూగుల్ క్రోమ్లో మీరు మేక్ ఇట్ యాజ్ ఎ డిఫాల్ట్ పెట్టకపోతే ఇలా కనిపిస్తుంది. ఇది కూడా బ్రౌజరే, దీన్ని ఓపెన్ చేసినా మనకు కనిపించేది ఇదే. బట్ అన్నిటికంటే ప్రిఫర్ చేయాల్సింది ఏంటంటే గూగుల్ క్రోమ్ అనమాట. ఇన్ కేస్ మీరు దాన్ని చేంజ్ చేయాలన్నా దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇలా కానీ లేదా షో మోర్ ఆప్షన్స్ కానీ వెళ్తే ప్రాపర్టీస్ వెళ్తాయి. ప్రాపర్టీస్కి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఉంది, ఇక్కడ చేంజ్ అని క్లిక్ చేసి గూగుల్ క్రోమ్ నౌ అప్లై. ఓకే,
ఇలా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేసినా మీకు గూగుల్ క్రోమ్ లాగా మీకు వస్తుంది. క్లియర్? ఏనా డౌట్? ఓకే, ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా క్లిక్ చేసి మనకి ఏమైతే బ్రౌజర్లో ఓపెన్ అయిపోద్ది. దాంట్లో ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ బ్రౌజర్లో ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కంటెంట్కి వచ్చేసి మనకి ఇక్కడ టెక్స్ట్ లాగా ఉంది. మనకేంటంటే టెక్స్ట్ లాగా కాదు, హెడ్డింగ్ లాగా, పేరాగ్రాఫ్ లాగా, లిస్ట్ లాగా ఇలా కనబడాలి. మనకు అలా కనిపించాలంటే దానికంటూ ఎలిమెంట్స్ ట్యాగ్ ఫార్మాట్లో ఇవ్వాలి. బట్ ఇది మనకి హోమ్ పేజ్ అనమాట. మనకి index.html అనేది హోమ్ పేజ్. అంటే home.html కూడా మనం పెట్టుకోవచ్చు. బట్ మనకి home.html అని కంటే ఈజీగా ఐడెంటిఫై చేసే నేమ్ ఏంటంటే ఇండెక్స్ అనమాట. మనకు నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. హోమ్, అబౌట్, సర్వీస్, కాంటాక్ట్, కార్ట్, ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ పేజెస్లో అన్ని పేజెస్లో హోమ్ పేజ్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇండెక్స్ అనేసి మనం ఇవ్వాలి. ప్రొఫెషనల్గా మనం సేవ్ చేసేది ఇండెక్స్ లాగే సేవ్ చేస్తాం. మీరు కూడా హోమ్ పేజ్ చేస్తున్నారంటే కంపల్సరీ ఇండెక్స్ అనే నేమ్తోనే చేయాలి. index1, index2, index3 ఇలా సేవ్ చేద్దామంటే కాదన్నమాట. index.html లాగే సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది హోమ్ పేజ్ కాబట్టి, అంటే ఇప్పుడు జనరల్గా మనకు ఇక్కడ ఉండే పాత్ ఏంటంటే మనకు ఈ పాత్ ఉండదు. మనకి ఏదైనా ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలంటే ఏం ఓపెన్ చేస్తాం? islander.com కానీ, facebook.com కానీ, gmail.com కానీ ఇలా ఓపెన్ చేస్తాం. సేమ్ ఇప్పుడు కూడా మనకు ఈ ఫోల్డర్ అనేది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఈ ఫోల్డర్ అనేది ఒక ప్రాజెక్ట్ అంటే లైక్ ఇలా అనమాట, islandtcs.com అలాగా. ఇది లోకల్లో ఉంది కాబట్టి లోకల్ పాత్ వస్తుంది మనకి. మన లోకల్లో ఉంది కాబట్టి. ఇది లైవ్లో ఉంది కాబట్టి లైవ్లో ఒక డొమైన్ అంటూ ఇచ్చాం, ఇట్స్ ఏ నేమ్ అంటూ ఇచ్చాం దానికి. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి డిఫాల్ట్గా ఓపెన్ అయ్యేది ఏంటంటే హోమ్ పేజ్. ఇది హోమ్ పేజ్ అనమాట. దానికి ఎలా తెలుస్తుంది అంటే ఈ పేజ్ కంటూ ఇండెక్స్ అనే నేమ్ ఇచ్చింటాం. ఇండెక్స్ అనే నేమ్ ఆల్రెడీ ఇచ్చింటాం. అందుకోసమనేసి ఈ పేజ్ అంటే ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయినప్పుడు డిఫాల్ట్గా హోమ్ పేజే ఓపెన్ అవ్వాలి అనేసి దానికి తెలిసిపోద్ది. ఓకే, అది ఎలా అని కూడా ఒకసారి లోకల్ సర్వర్ ఒకసారి ఓపెన్ చేసి అది కూడా చూపిస్తాను మీకు, అప్పుడు క్లారిటీ వస్తుంది మనకి. ఓకే, ఫస్ట్ ఈ హోమ్ పేజ్ గురించి డిజైన్ చేయడానికి చూద్దాం. ఇప్పుడు ఎవరైనా సరే కంటెంట్ ఇలా ప్లెయిన్గా ఉందంటే ఎవరు చూడరు. అది హెడ్డింగ్ లాగో, పేరాగ్రాఫ్ లాగో, బటన్ లాగో, లింక్ లాగో, ఎలాగోలాగా ఉంటే ఇమేజెస్ ఇలా ఉంటే కొద్దిగా నీట్గా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ మనం ఇవ్వాలి అంటే ఎలిమెంట్స్ ట్యాగ్ ఫార్మెట్లో ఇవ్వాలి. బట్ ఇక్కడ మనకు కొన్ని ఎలిమెంట్స్ ఏమవుతాయంటే అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి, కొన్ని ఎలిమెంట్స్ అవుట్పుట్లో ప్రింట్ అవ్వవు. కొన్ని ఎలిమెంట్స్ అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి, కొన్ని ఎలిమెంట్స్ అవుట్పుట్లో ప్రింట్ అవ్వవు. వాటి ఎలిమెంట్స్ వల్ల ఏమవుతుందంటే మన వెబ్ పేజ్కి కొద్దిగా కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఏ ఎలిమెంట్ వల్ల ఎఫెక్ట్ అవుతుందో కనిపెట్టడం చాలా కష్టం. అందుకోసము అవుట్పుట్లో ప్రింట్ అవ్వని ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక సెక్షన్లో పెడతాం, అవుట్పుట్లో ప్రింట్ అయ్యే ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక సెక్షన్లో పెడతాం. దానికంటూ ఒక HTML అనేది ఒక స్ట్రక్చర్ ఇచ్చింది అనమాట. నీ స్ట్రక్చర్ ఫస్ట్ మీరు HTML కోడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ స్ట్రక్చర్ని ఫస్ట్ రాసుకో, ఈ స్ట్రక్చర్లోగా నువ్వు కోడ్ ఇంప్లిమెంటేషన్ చెయ్యి అనేసి చెప్పింది అనమాట. సో ఆ స్ట్రక్చర్ ఏంటంటే మనకు ఫస్ట్ మనకు లైన్ ఏముంటుందంటే లెస్ దాన్, ఇది చూడండి, లెస్ దాన్ రాయంగానే డాక్ టైప్ అనేసి ఉంది, నాట్ డాక్ టైప్. దీన్ని సెలెక్ట్ చేసి చూడండి, నాట్ డాక్ టైప్ స్పేస్ HTML. ఇది ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మనము దీన్ని సేవ్ చేసి అవుట్పుట్లో ఎక్కడ చూస్తున్నాం? బ్రౌజర్లో చూస్తున్నాం. ఇది చెప్తుంది నా డాక్యుమెంట్ యొక్క టైపు HTML, నా డాక్యుమెంట్ యొక్క వర్షన్ 5 అనేసి ఇది ఎవరు చెప్తుంది? బ్రౌజర్కి చెప్తుంది. ఓకే, డాక్యుమెంట్ యొక్క టైపు, డాక్యుమెంట్ యొక్క వర్షన్ ఇది అనేసి బ్రౌజర్ చెప్తుంది. ఓకేనా, క్లియర్ దిస్? నెక్స్ట్ HTML, తర్వాత HTML. దీన్ని ఏమంటే HTML ఎలిమెంట్ అంటాం. ఎలిమెంట్ ఎందుకు? ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, మిడిల్లో కంటెంట్ రాస్తాం. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. నా HTML అనేది ఒక రూట్ ఎలిమెంట్. రూట్ ఎలిమెంట్ అంటే ప్రతిదీ దీని లోపలే రాస్తాం. ఇంకా HTML అవుట్ సైడ్ ఏముండదు, HTML లోపలే ఉంటాయి. ఇంకా HTMLలో 2 సెక్షన్స్ ఉంటాయి, అంటే 2 నెస్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నెస్టెడ్ అనగానే ఒక ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్, నెస్టెడ్ ఎలిమెంట్స్. అలాంటి ఎలిమెంట్స్ చాలా రాస్తాం మనం. ఇప్పుడు HTML లోపల 2 సెక్షన్స్ ఉంటాయి. అది ఒకటి హెడ్ సెక్షన్, హెడ్ సెక్షన్ తర్వాత హెడ్ తర్వాత మనం రాయాలి బాడీ సెక్షన్. చూడండి, HTML అనేది రూట్ ఎలిమెంట్,
హెచ్టిఎంఎల్లో హెడ్ సెక్షన్ ఉంటుంది, బాడీ సెక్షన్ ఉంటుంది. ఇది సపరేట్, ఇది సపరేట్ అనమాట. చూడండి, ఇది సపరేట్, ఇది సపరేట్. ఇప్పుడు హెచ్టిఎంఎల్ హెడ్ బాడీ, హెచ్టిఎంఎల్ లోపల ఈ రెండు ఏమైతుంటే చిల్డ్రన్స్ అవుతాయి. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పేరెంట్ చిల్డ్రన్ లాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సిబ్లింగ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్, చిల్డ్రన్స్, సిబ్లింగ్స్. జనరల్గా మనకు పేరెంట్స్ అనేసి ఎలా డిసైడ్ చేస్తాం? వాళ్ళ కింద మనం ఉంటాం, అంటే వాళ్ళ కింద మనం ఉంటాం. సేమ్ ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ లోపలే మనకు హెడ్ బాడీ ఉన్నాయి కాబట్టి ఈ రెండు వచ్చేసి హెచ్టిఎంఎల్కి చిల్డ్రన్స్ అవుతాయి. ఈ రెండు హెడ్ బాడీ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే సిబ్లింగ్స్. అంటే బ్రదర్ సన్, బ్రదర్ సిస్టర్, బ్రదర్స్ ఇలాగా. ఇప్పుడు ఈ రెండు ప్రయారిటీ ఒకటి ఉంటాయి. పేరెంట్కి చిల్డ్రన్స్కి ప్రయారిటీ ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. స్పేస్ కాదు, ట్యాబ్ స్పేస్. మీ కీబోర్డ్లో చూస్తే ట్యాబ్ అనేసి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో క్యాప్స్ లాక్స్ పైన ట్యాబ్ అనేసి ఉంటుంది. 2 యారోస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిటికి అంటే ఈ పేరెంట్కి ఈ చిల్డ్రన్స్ మధ్యలో మనకు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ట్యాబ్ ఇవ్వాలి. ట్యాబ్, నాట్ స్పేస్, ఇట్స్ ఎ ట్యాబ్. ఇప్పుడు మనము హెడ్ బాడీ అనే సిబ్లింగ్స్ కాబట్టి ఒకటే లైన్లో ఉంటాయి. దీన్ని బట్టి మనకు తెలుస్తాయి ఏది పేరెంట్, ఏది చిల్డ్రన్, ఏది సబ్ చిల్డ్రన్ అనేసి. వీటిని బట్టి మనకు తెలుస్తాయి. మనకు మెయిన్ తెలియాల్సింది ఏంటంటే పేరెంట్, చిల్డ్రన్, సిబ్లింగ్స్, ఇవి మాత్రమే మనకు తెలియాలి. సిబ్లింగ్స్ అన్నీ ఒకటే లైన్లో ఉంటాయి, పేరెంట్స్ అన్నీ ఒకటే లైన్లో ఉంటాయి. పేరెంట్స్ లోపల చిల్డ్రన్స్ అన్నీ ఒక ట్యాబ్ స్పేస్లో ఉంటాయి. ఇప్పుడు మనము హెడ్ సెక్షన్లో ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్లో ప్రింట్ అవ్వవో, ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్లో ప్రింట్ అవ్వవో అలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని హెడ్ సెక్షన్లో రాయాలి. ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్లో ప్రింట్ అవుతాయో అలాంటన్నిటిని బాడీ సెక్షన్లో రాయాలి. ఇప్పుడు అవుట్పుట్లో ప్రింట్ అయ్యే ఎలిమెంట్స్ని హెడ్ సెక్షన్లో ప్రింట్ చేస్తే ప్రింట్ అవ్వమని గ్యారంటీ కాదు. మనకు ఏంటంటే ఇక్కడ ఏ ఎలిమెంట్స్ అయితే అవుట్పుట్లో ప్రింట్ అవ్వకుండా ఉంటాయో దానికి ఎలా తెలుస్తుంది? మనం రాసినప్పుడే మనకు తెలుస్తుంది. ఏవైతే ప్రింట్ అవ్వకుండా ఉంటాయో వాటిని హెడ్ సెక్షన్లో పెట్టాలి. ఏవైతే అవుట్పుట్లో ప్రింట్ అవుతాయో అలాంటి వాటిని బాడీ సెక్షన్లో పెట్టాలి. దీనిలో లిస్ట్ నేను ఇచ్చేస్తాను. ఇప్పుడు చూడండి, మనకు హెడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సిబ్లింగ్ అవుతుంది. బట్ హెడ్ లోపల రాస్తున్నాం కాబట్టి ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. ఇక్కడ మనం టైటిల్, ఇక్కడ మనము టైటిల్ అని రాయంగానే చూడండి ఇక్కడ సజెషన్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకోగానే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ వచ్చేస్తుంది. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ రాయాలి ఇట్స్ ఏ పేజ్ టైటిల్. ఇక్కడ మనం ఏం రాయాలంటే టైటిల్లో ఈ పేజ్ దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నామో అది రాయాలి. ఇట్స్ ఏ హోమ్ పేజ్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తాం? హోమ్ పేజ్ అని రాస్తాం. ఇట్స్ ఏ హోమ్ పేజ్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి డాట్ అనేసి వచ్చింది, అంటే మనం ఇంకా సేవ్ చేయలేదు. దీన్ని సేవ్ చేయాలి. కంట్రోల్ ఎస్, లేకపోతే ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ కూడా చేయొచ్చు. కంట్రోల్ అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ కానీ చేయొచ్చు, లేకపోతే ఇలాగని సేవ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి దీన్ని అవుట్పుట్ చూడాలి. మనం అవుట్పుట్ చూడాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసాం, దాన్ని రీఫ్రెష్ అనే చేయొచ్చు. చూడండి, రీఫ్రెష్ చేస్తే ఏమైంది? ఏ కంటెంట్ లేదు, ఇక్కడ ప్రింట్ అయ్యే కంటెంట్ లేదు. మనం ఇక్కడ ఇచ్చిన కంటెంట్ ఏంటంటే అవుట్పుట్లో ప్రింట్ అవని ఎలిమెంట్ అది. ఈ ఎలిమెంట్ని ఇక్కడే కాదు, మీరు బాడీ సెక్షన్లో పెట్టినా వాటి అవుట్పుట్ అనేది రాదు. బాడీ సెక్షన్లో పెట్టినా వాటి అవుట్పుట్ రాదు. చూడండి, రీఫ్రెష్ అంటే దానికి ఉండే ఫంక్షనాలిటీ ఏంటంటే ఇది టైటిల్లోనే డిస్ప్లే చేయాలి అని దాని మీనింగ్ అనమాట. అంటే ఇది అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. ఇది సేవ్ చేస్తున్నా, ఇది ఎక్కడ ప్రింట్ అయింటుంది చూడండి. రీఫ్రెష్ చేస్తున్నా, ఇక్కడ చూడండి ట్యాబ్ బార్ మీద వస్తుంది. టైటిల్స్ ఎప్పుడైనా సరే ఇక్కడ కనిపిస్తుంది. ఒక పేజ్కి ఒక టైటిల్లే ఉంటుంది, ఒక పేజ్కి ఒక హెడ్డే ఉంటుంది, ఒక పేజ్కి ఒక బాడీనే ఉంటుంది, ఒక పేజ్కి ఒక HTML ఉంటుంది. ఇవన్నీ ఒక పేజ్కి ఉండేవి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి. స్టైల్ ఎలిమెంట్ అనేసి. ఎలిమెంట్ ఎందుకు అంటున్నా అంటే ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంది కాబట్టి స్టైల్ ఎలిమెంట్ అంటున్నా. అదే ట్యాగ్ అంటే హెడ్ ఓపెన్ ట్యాగ్, హెడ్ క్లోజ్ ట్యాగ్, టైటిల్ ఓపెన్ ట్యాగ్, టైటిల్ క్లోజ్ ట్యాగ్ ఇలా అంటాం. ఓకే, ట్యాగ్ అంటే ఏదర్ ఓపెన్ ట్యాగ్, ఏదర్ క్లోజ్ ట్యాగ్. అదే ఎలిమెంట్ అంటే టైటిల్ ఎలిమెంట్, ఎండ్. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, కంటెంట్ని కలిపేసి ఎలిమెంట్ అంటాం. ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, కంటెంట్ని కలిపేసి ఎలిమెంట్ అంటాం. ఓకే, స్టైల్ అనే ఎలిమెంట్, అదేవిధంగా స్క్రిప్ట్ ఎలిమెంట్. ఈ స్టైల్లో ఏం రాస్తాం అంటే CSS కోడ్ రాస్తాం.
ఈ స్క్రిప్ట్లో ఏం రాస్తాం అంటే జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తాం. నెక్స్ట్ అదేవిధంగా లింక్ ట్యాగ్. ఈ లింక్ ట్యాగ్ అనేది ఏంటంటే సింగిల్ ట్యాగ్ అనమాట. దేర్ ఈజ్ నో క్లోజింగ్ ట్యాగ్. లేకపోతే మనం క్లోజింగ్ ఇవ్వాలంటే సెల్ఫ్ క్లోజ్ ఇచ్చుకోవచ్చు. వీటినే ఎంటీ ట్యాగ్స్ కూడా అంటాం. ఎంటీ ట్యాగ్స్ అనేసి ఎందుకంటాం, ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో కంటెంట్ ఇస్తున్నాం, అందుకే కంటెంట్ హ్యావింగ్ ట్యాగ్స్ అంటాం దీన్ని. కంటెంట్ హ్యావింగ్ ట్యాగ్స్. అదే దీనికి చూస్తే కంటెంట్ ఏం లేదు, అంటే ఓపెన్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో కంటెంట్ ఏం లేదు, అందుకే వీటిని ఏమంటారంటే ఎంటీ ట్యాగ్స్ అంటాం. దేర్ ఈజ్ నో కంటెంట్. ఓకే, బట్ ఇక్కడ మనకు ఆర్ఈఎల్ హెచ్ఆర్ఈఎఫ్ ఉన్నాయి, అంటే వీటిని ఏమంటే అట్రిబ్యూట్స్ అంటాం. అట్రిబ్యూట్స్ అనేది ఈ ఎలిమెంట్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఓకే, అట్రిబ్యూట్స్ వల్ల యూజ్ ఏంటంటే టు గివ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ఎలిమెంట్. ఎలిమెంట్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఈ అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్తోంది, ఆర్ఈఎల్ స్టైల్ షీట్ అనమాట. అంటే ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కు ఈ లింక్కి రిలేషన్, ఆర్ఈఎల్ మీన్స్ రిలేషన్షిప్ అనమాట. ఏంటి, స్టైల్ షీట్ అనమాట. హెచ్ఆర్ఈఎఫ్ ఏ ఫైల్ దీనికి స్టైల్ షీట్ అని చెప్పడానికి ఇక్కడ లింక్ అప్ చేయాలి మనం. అదంతా సిఎస్ఎస్లో మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ బేస్ ట్యాగ్, నెక్స్ట్ మెటా ట్యాగ్. సో ఇవి మాత్రమే మనకి హెడ్ సెక్షన్లో వస్తాయి, మిగతాటి అన్నీ బాడీ సెక్షన్లో ఇచ్చేస్తాం. ఇవి మాత్రమే మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వవు. వీటినే మనం ఏమంటారంటే పేజ్ ఇన్ఫో ఎలిమెంట్స్ కూడా అంటాం. ఇవన్నీ ఎలిమెంట్స్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకొని ఉంటాయి. ఈ స్టైల్ అనేది ఏం చేస్తారంటే ఈ పేజ్ యొక్క స్టైల్ని స్టోర్ చేసుకుంటుంది. స్క్రిప్ట్ ఏం చేస్తారంటే ఈ ఫైల్ యొక్క, అంటే ఈ డాక్యుమెంట్ యొక్క ఫంక్షనాలిటీని స్టోర్ చేసుకుంటుంది. ఈ డాక్యుమెంట్ యొక్క ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని స్టోర్ చేసుకుంటుంది. ఈ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేసి బేస్ అనే ట్యాగ్ చెప్తుంది. ఈ మెటా అనేది ఏం చేస్తుందంటే ఈ పేజ్ యొక్క డిస్క్రిప్షన్ కానీ, టైటిల్స్ కానీ, అండ్ అదేవిధంగా కీవర్డ్స్ కానీ స్టోర్ చేసుకుంటుంది. ఇది డిజిటల్ మార్కెటింగ్ పర్పస్ యూజ్ చేసేది అనమాట. మెటా అనేది డిజిటల్ మార్కెటింగ్ పర్పస్ యూజ్ చేసే వాళ్ళకి మెటా అనేది అవసరం, మిగతా వాళ్ళకి మనకు అవసరం లేదు. మెటా అనేది సింగిల్ ట్యాగ్, బేస్ అనేది సింగిల్ ట్యాగ్. దేర్ ఈజ్ నో క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ లేకపోతే మనం ఏం చేయాలి, సెల్ఫ్ క్లోజ్ చేయాలి. సెల్ఫ్ క్లోజ్ కంపల్సరీ చేసుకోవాలి. వీటికంటూ అడిషనల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఎందుకోసం అంటే వీటికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే కంపల్సరీ అట్రిబ్యూట్స్ని యూజ్ చేయాలి మనం. అవన్నీ ఏముంటాయి ఏంటి అనేసి కమింగ్లో మనం నేర్చుకుందాం. ఇప్పుడు నేను ఎవ్రీ టైం నేను రాసినప్పుడల్లా సేవ్ చేస్తూ ఉండాలి. ఇలా డాట్ కనపడకూడదు మనకి. డాట్ కనిపించిందంటే మీరు సేవ్ చేయలేదు అనేసి. ఇప్పుడు డాట్ కనిపించింది అంటే అంతకుముందు ఎప్పుడైతే సేవ్ చేశారో అవి మాత్రమే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి, మిగతాటి రిఫ్లెక్ట్ అవ్వవు మనకి. చూడండి, ఇవన్నీ అవుట్పుట్ ఇచ్చాను, బట్ ఇక్కడ ఏం కనపడలేదు. చూడండి, మనకు ఇక్కడేమో అవుట్పుట్ కనపడలేదు. ఓకే, ఇవన్నీ ఏంటంటే మెటా ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్స్ ఆర్ పేజ్ ఇన్ఫో ఎలిమెంట్స్ అనమాట. ఓకే, బట్ ఇప్పుడు మనకు ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టైటిల్ మాత్రమే మనకు అవసరం. నౌ హెడ్డింగ్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఏదైనా సరే ఒక వెబ్ పేజ్ తీసుకుందాం, ఆ వెబ్ పేజ్లో ఎలాంటి కంటెంట్ మనం ప్రింట్ చేద్దామని చూద్దాం. ఇప్పుడు నేను island@tcs.com అనేసి ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడంగానే మనకేముంది, ఇమేజెస్ కనిపిస్తున్నాయి, హెడ్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. చూడండి, ఇది బిగ్గర్ హెడ్డింగ్ అనమాట, ఇది స్మాలర్ హెడ్డింగ్. ఇది బిగ్గర్ హెడ్డింగ్, ఈ స్మాలర్ హెడ్డింగ్. ఈ మెసేజ్ బోర్డ్ అనేది వన్ టైప్ ఆఫ్ హెడ్డింగ్. అదేవిధంగా ఐలాండ్ టీసీఎస్ అనేది ఒక హెడ్డింగ్. ఆన్లైన్ ఆఫ్లైన్ ఇది ఒక హెడ్డింగ్. కార్పొరేట్ ట్రైనింగ్ ఇది ఒక హెడ్డింగ్. ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఇది ఒక హెడ్డింగ్. ట్యుటోరియల్ కోర్సెస్, చూస్ కోర్సెస్ ఇది ఒక హెడ్డింగ్. అండ్ అదేవిధంగా అవర్ సర్వీసెస్ ఒక హెడ్డింగ్. కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒక హెడ్డింగ్. కన్సల్టెన్సీ ట్రైనింగ్ అనేది ఒక హెడ్డింగ్. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని ఒక హెడ్డింగ్. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది ఒకటి హెడ్డింగ్. పేరోల్ ప్రాసెస్ అనేది ఒక హెడ్డింగ్. ఇంటర్న్షిప్ అనేది ఒక హెడ్డింగ్. డిజైన్ ఇవన్నీ హెడ్డింగ్స్ అనమాట. అండ్ ఇవంతా వీటిని ఏమంటాం, పారాగ్రాఫ్స్ అనమాట. వీటన్నిటి కంటెంట్ ఎలా ఉన్నా సరే దాన్ని పారాగ్రాఫ్స్ అంటాం. అదేవిధంగా ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక హెడ్డింగ్, ఇది ఒక హెడ్డింగ్, ఇది ఒక పారాగ్రాఫ్ లాగా ట్రీట్ చేసుకోవచ్చు. ఇది ఫామ్స్ అనమాట. రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ, ఎంక్వైరీ ఫామ్ కానీ అట్లా ఉంటుంది. ఇది బటన్. మరి ఇది బటన్ అవ్వదు, ఇది ఒక డిజైనింగ్ అంతే. ఇది నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం మనం అంతే. నెక్స్ట్ ఇది హెడ్డింగ్, ఇది హెడ్డింగే, ఇది హెడ్డింగే, ఇది హెడ్డింగే. బట్ దీంట్లో మాత్రం ఉండేది లిస్ట్ అనమాట. ఒక లిస్ట్ ఇది, అంటే ఒక సీక్వెన్స్ ఫార్మేట్లో ఉంది. చూడండి, ఇట్స్ ఎ లిస్ట్.
ఇలా మనము ఒక పేజ్లో ఇలా కంటెంట్స్ మనం ప్రింట్ చేయాలి అంటే ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటే ఆ ఎలిమెంట్స్ యొక్క ఫంక్షనాలిటీ ఇలా ప్రింట్ అవుతుంది. బట్ యూజర్కి అందంగా చూపించాలి అంటే కలర్ ఇవ్వాలి, దానికి ఇంకో స్టైల్ ఇవ్వాలి, దానికంటే ఒక డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ ఇవ్వాలి, ఇలా అనుకుంటే సిఎస్ఎస్ యూజ్ చేయాలి. హెచ్టిఎంఎల్ ఈజ్ ఏ ప్లెయిన్ టెక్స్ట్. ఒకటి గుర్తుపెట్టుకొని, హెచ్టిఎంఎల్ అంతా ఒక ప్లెయిన్ టెక్స్ట్. ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఎలాగైతే చూస్తామో అలా వెబ్సైట్ని బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసినట్టు చూస్తాం. ఎప్పుడైతే దీనికి సిఎస్ఎస్ యాడ్ చేస్తామో అప్పుడు మనకి స్టైల్ యాడ్ అవుతుంది. ఓకే, సో నా హెడ్డింగ్ని నేను ప్రింట్ చేయాలనుకున్నా. హెడ్డింగ్స్ జనరల్గా 6 హెడ్డింగ్స్ ఉన్నాయి. H1, H2, H3, H4, H5, H6. H1 అనేది బిగ్గర్ హెడ్డింగ్. అన్నిటికంటే బిగ్ టెక్స్ట్ని ప్రింట్ చేయాలంటే H1ని యూజ్ చేయాలి. అన్నిటికంటే స్మాల్ టెక్స్ట్ని యూజ్ చేయాలంటే H6ని యూజ్ చేయాలి. అంటే దానికంటే ప్యారలల్గా డిక్రీజ్ చేసుకుంటే మిగతా 10 ఉంటాయి. H2, H3, H4, H5, H6. ఇప్పుడు అన్నిటికంటే బిగ్ ఎలిమెంట్ రాయాలనుకుంటున్నా. అది ఎక్కడ రాస్తున్నా? బాడీలో రాద్దాం అనుకుంటున్నా. బాడీలో ఏది రాసినా బాడీకి చిల్డ్రన్స్ అవుతాయి. చిల్డ్రన్స్ కావాలనుకుంటే ఒక ట్యాబ్ స్పేస్ ఇవ్వాలి. బాడీకి మనం రాసేదానికి ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి. ఇక్కడ H1 వెల్కమ్ టు ఐలాండర్ అనేసి ఇస్తున్నాం. వెల్కమ్ టు ఐలాండర్. వెల్కమ్ టు ఐలాండర్. ఇది ఒక హెడ్డింగ్. ఇప్పుడు నేను సేవ్ చేయకుండా అవుట్పుట్కి వెళ్ళేసి రీఫ్రెష్ చేశాను అంటే అప్డేట్ అవ్వదు. ఎప్పుడైతే మనకు దీనికంటే ముందు ఏదైతే సేవ్లో ఉందో అది వరకు మాత్రమే వస్తుంది. ఇప్పుడు ఇది కావాలనుకుంటే కంట్రోల్ ఎస్, సేవ్ చేశాను, సేవ్ చేసి రిఫ్రెష్ చూడండి, వెల్కమ్ టు ఐలాండర్. ఓకే, వెల్కమ్ టు ఐలాండర్. ఇది హెడ్డింగ్ అనమాట మనకి. ఇప్పుడు మనకు ఒక హెడ్డింగ్ ఇచ్చాం. హెడ్డింగ్ తర్వాత నేను పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నా. హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే మనకి ఎలాగైతే అవుట్పుట్లో కంటెంట్ని ప్రింట్ చేయాలనో అలా ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఆర్డర్లో అయితే మనం ఇస్తామో అదే ఆర్డర్లోనే అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది, అదే టాప్ టు బాటంలోనే మనకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ H1 ఇచ్చాము, తర్వాత పారాగ్రాఫ్ ఇస్తే పారాగ్రాఫ్ ప్రింట్ అవుతుంది, తర్వాత బటన్ ఇస్తే బటన్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు H1 ఉంది, H1 తర్వాత నేను పారాగ్రాఫ్ని ప్రింట్ చేయాలనుకున్నా. P రెఫర్స్ టు ద పారాగ్రాఫ్. ఇప్పుడు నాకు ఒక డమ్మీ కంటెంట్ కావాలి. ఏదో వెబ్సైట్కి వెళ్ళాలి, కోడ్ రాసుకుంటూ రావాలి. నేను ఇంత కంటెంట్ రాయాలనుకుంటే ఎంతసేపు రాస్తా? ఇట్స్ నాట్ ఈజీ. ఓకే, కంటెంట్ రాయాలంటే చాలా కష్టం. అందుకోసం మనం ఏంటంటే ఇక్కడ ఒక డమ్మీ కంటెంట్ని జనరేట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఏ లోరమ్ అని రాస్తే మనకు దీన్ని సెలెక్ట్ చేయగానే ఏమవుతుందంటే ఒక డమ్మీ కంటెంట్ వచ్చేస్తుంది. బట్ ఇలా డమ్మీ కంటెంట్ ఈ ఏరియా కంటే ఎక్కువ ఉంది అంటే అవుట్ సైడ్కి వెళ్ళిపోద్ది. కిందకల్లా చూడండి బార్ వస్తుంది. బట్ ఈ కంటెంట్ మనకు మన వ్యూలోనే కనపడాలి అంటే ఇట్లా రాసినా సరే మన వ్యూలోనే కనిపించాలంటే ఈ ఏరియా మీద క్లిక్ చేసి, ఈ ఏరియాలో ఎక్కడైనా సరే క్లిక్ చేసి Alt Z అని క్లిక్ చేయండి. Alt Z క్లిక్ చేసి మన వ్యూలో ఉంటుంది. ప్రతిసారి మీకు అవుట్ సైడ్కి వెళ్తూనే ఉంటుంది కోడ్. పర్మనెంట్గా చేసుకోవాలంటే కోడింగ్లో సెట్టింగ్స్ మార్చుకోవాలి. దాన్ని సెర్చ్ చేసుకోవచ్చు మనకి. అంటే హౌ టు వి కంట్రోల్ ద టెక్స్ట్ అనేది కానీ, హౌ టు వి వ్రాప్ అనేసి అంటాం, దాన్ని టెక్స్ట్ వ్రాప్ అనేసి అంటాం. అలాంటి కొన్ని ఉంటాయి, వ్రాపింగ్. అలా వ్రాప్ లేకుండా మనం చేసుకోవాలంటే ఎలా చేయొచ్చు అని సెర్చ్ చేస్తే దానికంటూ అలా చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే పారాగ్రాఫ్ చేసుకున్నాం, అవుట్ సైడ్కి వెళ్తుందంటే Alt Z అని క్లిక్ చేసి మన వ్యూలోకి వచ్చింది. ఇప్పుడు మనకి కోడ్ ఫ్లో టాప్ టు బాటమ్ ఉంటుంది. ఇప్పుడు నేను సేవ్ చేయట్లేదు. సేవ్ చేయకపోతే మనకు చూడండి రీఫ్రెష్ చేసినా మనకు అప్డేట్ అవ్వదు. ఎవ్రీ టైం మీరు ఒక సింగిల్ లైన్ రాసినా మీరు సేవ్ చేయాల్సిందే. ఎవ్రీ టైం సేవ్ చేస్తేనే అది అప్డేట్ అవుతుంది. కంట్రోల్ ఎస్, సేవ్ చేశాను, డాట్ వెళ్ళిపోయింది. ఇలా ఎవ్రీ టైం నేను సేవ్ చేస్తూ ఉండలేను, నాకు కష్టంగా ఉంది అంటే ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ అని ఆటో సేవ్ అని పెట్టేసుకోండి. ఓకే, ఫైల్లోకి వెళ్ళి ఆటో సేవ్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మీరు ఏం రాసినా అది ఆటో సేవ్ అయిపోతున్నట్టు. అది రీఫ్రెష్ చేస్తాను చూడండి. నాకు ఇంతే కంటెంట్ కాదు, ఇంకా నాకు ఎక్కువ కంటెంట్ కావాలనుకుంటున్నా. ఇంకా ఎక్కువ కంటెంట్ కావాలనుకుంటే ఇంకో పారాగ్రాఫ్ తీసుకుంటున్నా. జస్ట్ ఎగ్జాంపుల్, 2 పేరాస్ కావాలంటే 2 పీస్ రాయాలి. ఒకటే పారాగ్రాఫ్ కావాలంటే ఒకటే పీ పెట్టుకోవాలి. ఇన్ కేస్ నేను స్పేస్ ఇచ్చేసుకొని మళ్ళీ లోరమ్ అనేసి ఇస్తున్నా, మళ్ళీ స్పేస్ ఇచ్చేసుకొని లోరమ్ అనేసి ఇస్తున్నా. ఈ కేసెస్లో ఏమవుతుందంటే మన బ్రౌజర్ ఇలా ఎంటీ స్పేసింగ్స్ అన్నింటినీ ఎరేజ్ చేస్తుంది.
ఎంటీ స్పేసింగ్స్ని అలో చేయదు. బ్రౌజర్ అనేది ఎంటీ స్పేసింగ్ అలో చేయదు. అందుకోసం ఏం చేస్తుందంటే ఇది ఎరేజ్ చేస్తుంది. చూడండి అంతా ఒకటే పారాగ్రాఫ్ వచ్చింది. బట్ నాకు ఇలా బ్రేక్ కావాలి, ఇలా లైన్ బ్రేక్ అవ్వాలి, నాకు ఇలా లైన్ బ్రేక్ అవ్వాలనుకుంటున్నాను నేను. అలా లైన్ బ్రేక్ అవ్వాలంటే వి యూజ్ బ్రేక్ ఎలిమెంట్ అనమాట. యూజ్ బిఆర్. ఓకే, వి యూజ్ బిఆర్ అనేది సింగిల్ ఎలిమెంట్, దెర్ ఈజ్ నో క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ కావాలంటే లోపలే స్పేస్ ఇచ్చేసుకొని ఎండింగ్లో ఇలా క్లోజ్ ఇవ్వండి, ఇలా ఇవ్వండి. ఓకే, దీన్ని క్లోజింగ్. ఈ బిఆర్ అనేది ఏం చేస్తుందంటే లైన్ బ్రేక్ చేస్తుంది. 1 BR = 1 బ్రేక్. 1 BR = 1 బ్రేక్. నౌ సీ దిస్, ఇది ఒక బ్రేక్ అయింది, ఇది ఒక బ్రేక్. నౌ సీ దిస్, రిఫ్రెష్. ఇది ఒక బ్రేక్ అయింది, ఇది ఒక బ్రేక్ అయింది. 1 BR = 1 బ్రేక్ అనమాట మనకి. బట్ నాకు 1 మోర్ బ్రేక్ కావాలనుకుంటున్నా. 1 మోర్ బ్రేక్ కావాలంటే మళ్ళీ బిఆర్, మళ్ళీ బిఆర్. ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే అలవాటు చేసుకోండి, సింగిల్ ట్యాగ్ ఇస్తున్నామంటే దానికి సెల్ఫ్ క్లోజ్ అలవాటు చేసుకోండి. ఓకే, ఓపెన్ ట్యాగ్ ఇస్తున్నామంటే దానికి సెల్ఫ్ క్లోజ్ అలవాటు చేసుకోండి అంతే. నా సీ దిస్ అవుట్పుట్, రిఫ్రెష్. క్లియరా? ఏం డౌట్ ఉందా? ఇది లైన్ బ్రేక్ చేసుకోవడానికి. లేదు నాకు ఇంకా కొద్దిగా ఎక్కువ కంటెంట్ కావాలి అనుకుంటే లోరమ్ ఇక్కడ నెంబర్ రాయొచ్చు. 100 అయితే 100, 200 అయితే 200, 300 అయితే 300. దాని మీనింగ్ ఏంటంటే 100 వర్డ్స్, 200 వర్డ్స్, 300 వర్డ్స్ అనేసి. లోరమ్ 100 అని ఇచ్చాను, నా సీస్ 100 వర్డ్స్ వచ్చి. లోరమ్ కంటిన్యూషన్ 100 అంతే, ఎంటర్ ఇవ్వాలి, అప్పుడు 100 వర్డ్స్ ఇచ్చింటారు. నా సీ దిస్ అవుట్పుట్ చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ టైం నేను రీఫ్రెష్ చేయాల్సి వస్తుంది. ఎవ్రీ టైం రీఫ్రెష్ చేయాలి. ఎందుకు? ఫైల్ని నేను డైరెక్ట్గా ఓపెన్ చేసుకున్నా. ఇది ఎక్కడైతే సేవ్ చేశామో ఆ ఫైల్ని వచ్చేసి ఇట్లా డైరెక్ట్గా ఓపెన్ చేసుకున్నా. ఆ ఓపెన్ చేసుకుంటానే మనకు చూడండి ఎలా వస్తుంది, C:user:desktop:HTML: ఇండెక్స్, మన ఫైల్ మొత్తం వస్తుంది. బట్ అదే మనకు ఇలా డైరెక్ట్గా ఓపెన్ చేస్తే వాళ్ళ ఫైల్ పాత్ వస్తుంది. దానిని మనం ఎవ్రీ టైం రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. అదే దీన్ని ఇంకో మెథడ్లో ఓపెన్ చేస్తాం చూడండి. లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఆ ఎక్స్టెన్షన్స్లో మనకు లైవ్ సర్వర్ అనేసి ఒకటి ఉంది. లైవ్ సర్వర్ ఇది ఒక లోకల్ సర్వర్ లాగా వర్క్ అవుతుంది, ఒక సర్వర్ లాగా. ఇప్పుడు ఎలాగైతే island@tcs.com అనేసి ఎలాగైతే ఉందో, ఏదైనా సరే ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయిపోయి ఉంటుంది. వీళ్ళు అప్డేట్ చేశారంటే లైవ్లో అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోద్ది. సేమ్ అదేవిధంగా మనము లైవ్ సర్వర్ని మనం ఇన్స్టాల్ చేసాం ఆల్రెడీ. లైవ్ ప్రివ్యూ కదా, లైవ్ సర్వర్ ఇలా ఉంటుంది. దీన్ని ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఈ ఫైల్లో అంటే లైవ్ సర్వర్లో మనం డాక్యుమెంట్ ఓపెన్ చేయాలనుకున్నాం. మన ఎంటైర్ డాక్యుమెంట్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసుకొని కొద్ది డౌన్కి వస్తే చూడండి, ఓపెన్ విత్ ద లైవ్ సర్వర్ చూడండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ ఓపెన్ చేస్తాను, క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు దీన్ని నేను రైట్ క్లిక్ ఓపెన్ ద లైవ్ సర్వర్ చేస్తున్నాను. మరి మన కంటెంట్ చూడండి అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయింది. అండ్ మనకి కొద్దిగా టైం టేకింగ్ రైట్ సైడ్ ఇప్పుడు చూడండి ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి వచ్చిన పాత్ చూడండి, ఒక పోర్ట్ నెంబర్ వచ్చింది చూడండి. ఓకే, ఒక IP అడ్రస్, ఒక పోర్ట్ నెంబర్ వచ్చింది. ఆ పోర్ట్ నెంబర్లో మన పేజ్ అనేది ఓపెన్ అయింది. క్లియర్? ఇప్పుడు మనకి ఎలాగైతే లైవ్ సర్వర్ వర్క్ అవుతుందో అలాగే ఇక్కడ కూడా వర్క్ అవుతుంది చూడండి. Ctrl Z అంటే Alt Z అని క్లిక్ చేయాల్సిందే మన వ్యూలోకి కావాలంటే. ఇప్పుడు ఇంకో పారాగ్రాఫ్ తీసుకుంటున్నా, ఇంకో కంటెంట్ ఇచ్చేస్తాను, ఇంకో పారాగ్రాఫ్ తీసుకుని నౌ సీ దిస్ చూడండి, ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. నేనేం రిఫ్రెష్ చేయలేదు, అదే ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇది ఒక లోకల్ సర్వర్ లాగా వర్క్ అవుతుంది. మీరు ఏదైనా చేంజ్ చేశారంటే అది ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయిపోతూనే ఉంటుంది. ఏదైనా చేంజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూనే ఉంటుంది. క్లియరా? ఏమైనా డౌట్ చూడండి. ఇంకో పారాగ్రాఫ్ ఇచ్చాను, ఇంకో పారాగ్రాఫ్. నౌ సీ దిస్ అవుట్పుట్ ఇలా. ఓకే, అదేవిధంగా ఏదైనా సరే ఒక పోయం ఉంది. పోయమ్స్ మీరు చదివే ఉంటారు 10th క్లాస్లో కానీ ఇంటర్లో పోయమ్స్ ఉంటాయి.
ఆ పోయమ్స్ మనకి 4 లైన్స్ కానీ 5 లైన్స్ కానీ ఇలా ఉంటాయి. ఆ పోయమ్స్ నేను ఒక పారాగ్రాఫ్లోనే ఇచ్చాను అంటే ఇది ఒక పోయం అనుకుంటున్నా, మనం ఒక పోయం అనుకుంటున్నాం. ఈస్ 1 2 3 4 లైన్స్, ఒక పోయం 4 లైన్స్. బట్ ఇది పి అనేది ఏం చేస్తుంది, ఎంటీ స్పేసింగ్స్ అన్నిటిని రిమూవ్ చేసి ఒకటే లైన్లో చేస్తుంది. అలా కాకుండా నేను బ్రేక్ ట్యాగ్ ఇస్తాను, బిఆర్ 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 సిఎస్ అవుట్పుట్ లైన్ బ్రేక్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎన్ని ఎలిమెంట్స్ వాడుతున్నా, పారాగ్రాఫ్ వాడుతున్నా, బీటాక్స్ అన్నీ వాడుతున్నాం. ఇలా మనము ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే ఇలాంటివన్నీ కాకుండా నాకు పోయం లాగే కనిపించాలి అంటే మీరు యూజ్ చేయాల్సింది ప్రీ ట్యాగ్. చూడండి, నేను ఓపెన్ ట్యాగ్ రాయగానే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. ఇది దేనివల్ల అంటే ఎస్టర్డే క్లాస్లో ఆటో రీనేమ్ ట్యాగ్ అనేసి, అంటే ఆటో రీనేమ్ ట్యాగ్ని మనం ఇన్స్టాల్ చేసాం. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇక్కడ ఓపెన్ ట్యాగ్ రాగానే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా రీనేమ్ అయిపోతుంది. ఓకే, నా సీస్ అవుట్పుట్ చూడండి 4 లైన్స్ వచ్చింది. ఇప్పుడు నాకు స్పేస్ కావాలంటే మీరు ఇక్కడ స్పేస్ ఇచ్చినా చూడండి, ఇప్పుడు బ్రౌజర్ అనేది దీని స్పేస్ని రిమూవ్ చేయదు, ప్రీ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇది నా హ్యాండ్ ఓవర్లో ఉంది అనేసి, అంటే నేను స్పేస్ ఇచ్చుకుంటా ఏమైనా ఇచ్చుకుంటాను, నాకు యాజ్ ఇట్ ఈస్గా అలాగే ప్రింట్ అనేసి ప్రీ ట్యాగ్ చెప్తుంది. నా సిరీస్ మీరు స్పేస్ ఇవ్వండి ఏమైనా ఇవ్వండి ఇలాగే ప్రింట్ అవుతుంది. ఓకే, ప్రీ ట్యాగ్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రీ ట్యాగ్ అనేది ఎక్కడి నుంచి రాస్తున్నాం, ఇంత స్పేస్ ఇస్తున్నాం, ఇక్కడ వచ్చే స్పేసింగ్ కూడా అదే అనమాట. ఇక్కడ వచ్చే స్పేసింగ్ కూడా ఇక్కడ ఇచ్చే స్పేసింగే అది. బట్ దీనికి కోడింగ్ వచ్చేసి కరెక్ట్గా రాస్తేనే మనకు ఉంటుంది. ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఇచ్చి మనకి చూడండి ఇలా ఉంటుంది. బట్ మనకి రూల్స్ ప్రకారం కోడ్ రాయడం చాలా రాంగ్. ఇలాగే రాసుకోవాలి, ఇలాగే రాయాలి మనం. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమన్నా డౌట్? నెక్స్ట్ H1 అనేసి ఒకటి చూసాం. ఇప్పుడు H2 H3 H4 H5 H6 కూడా చూద్దాం. సేమ్ మనకు కోడ్ ఫ్లో టాప్ టు బాటం ఉంది. ఇక్కడ H1 ఇచ్చాను, నెక్స్ట్ నేను ఇక్కడ H2 ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి H2 వెల్కమ్ టు ఐలాండర్, H2 అదేవిధంగా H3 అదేవిధంగా H4 సేమ్ లైక్ H5 నెక్స్ట్ H6. ఓకే, H1 H2 H3 H4 H5 H6 అనమాట. నా సిరీస్ అవుట్పుట్ చూడండి, H1 H2 H3 H4 H5 H6. అర్థమైందా? ఒక వెబ్ పేజ్లో మనకి హెడ్డింగ్స్ కానీ పారాగ్రాఫ్స్ కానీ బ్రేక్ ట్యాగ్స్ కానీ అండ్ ఇలా ప్రీ ట్యాగ్స్ యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ ఎలాగ ఇవ్వడం అనేసి చూసాం. అండ్ అదేవిధంగా హెచ్ఆర్ అనేసి ఒకటి ఉంది. హెచ్ఆర్ హారిజెంటల్ రూల్ అంటాం దాన్ని, లేకపోతే హారిజెంటల్ రో అంటాం. హెచ్ఆర్ ఆల్సో సింగిల్ ట్యాగ్ అనమాట. సింగిల్ ట్యాగ్ అంటే మనకు ఇట్స్ ఏ ఎంటీ ట్యాగ్స్ కూడా అంటాం వాటిని. చూడండి, స్పేసింగ్ ఇచ్చేసుకొని ఇలా ఇస్తాం. సిరీస్ లైన్ ఇస్తాం, మనకి హారిజెంటల్ లైన్ వస్తాయి. మనకి హెచ్ఆర్ ఎక్కడ ఇచ్చినా హారిజెంటల్ లైన్ వస్తుంది. నెక్స్ట్ కామెంట్స్ ఉన్నాయి, HTML కామెంట్స్ అనేది ఎక్కడ యూజ్ అవుతాయంటే మనం దేని పర్పస్ రాస్తున్నాం, ఇది ఏంటి అని చెప్పడానికి మనం కామెంట్స్ రాస్తాం. ఇప్పుడు మనకి లెస్ దాన్, నాట్ సింబల్, డబుల్ ఐఫన్ చూడండి, మళ్ళీ డబుల్ ఐఫన్, గ్రేటర్ దాన్ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవి HTML కామెంట్స్. దీంట్లో ఏదైనా సరే కోడ్ ఉంది అంటే అది అవుట్పుట్లో కనిపించదు, ఇది ఒక రెఫరెన్స్ కోసమే రాస్తాం. ఇలా HTML కామెంట్స్ ఇలా ఉంటాయి. ఓన్లీ మనకు లెస్ దాన్, నాట్ సింబల్, డబుల్ ఐఫన్, మళ్ళీ డబుల్ ఐఫన్, గ్రేటర్ దాన్, ఇలా ఈ మధ్యలో మాత్రమే మనం కామెంట్స్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇది ఇంకోటి అనుకోండి, ఇది ఇంకోటి, ఇలా HTML కామెంట్స్ ఇలా.
ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు మనకి. సపోజ్ హెడింగ్ 1, హెడింగ్ H2, హెడింగ్ H1, ఇలా చూడండి, హెడింగ్ H2, హెడింగ్ H1, ఇలా మనకి ఏదైనా సరే రాసుకోవచ్చు. క్లియర్? ఇలా కామెంట్స్, ఈ కామెంట్స్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వు. ఇప్పుడు మనకు ఏదైనా సరే కోడ్ని కామెంట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇది కామెంట్ చేయాలనుకుంటున్నాం. కామెంట్ చేయాలనుకుంటే ఎప్పుడైనా సరే స్టార్టింగ్ కామెంట్ లైన్ రాయొద్దండి, ఎండింగ్ రాయండి. ఐఫన్ గ్రేటర్ దాన్, ఫస్ట్ ఐఫన్ గ్రేటర్ దాన్ రాయండి. స్టార్టింగ్ ఇక్కడ వరకు కావాలనుకుంటున్నా, ఇప్పుడు రాయండి స్టార్టింగ్ లెస్ దాన్, నాట్ సింబల్, డబుల్ ఐఫన్. ఇక్కడ మనకు మళ్ళీ క్లోజింగ్ వస్తుంది, దాన్ని తీసేయండి. ఇప్పుడు మనకు ఈ హెడ్డింగ్ అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. కావాలంటే చూడండి, H3 H4 ఒకటేసారి వస్తుందా మనకి? H3 H4 ఒకేసారి వస్తుంది. ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకు అవసరం అవుతుంది అంటే అప్పుడు మనం దీన్ని తీసేసుకుంటాం. క్లియర్? సో ఇది ఇవాల్టి క్లాస్ అనమాట. సో ఫస్ట్ నీట్గా ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేయండి. టుమారో టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ చేస్తేనే మీకు ఏంటి అనేది తెలుస్తుంది. మీరు ఏం చేయాలంటే ఇంకా కొన్ని పేజెస్ని క్రియేట్ చేయాలి. ఇంకొక పేజ్, నేను అబౌట్ పేజ్ని క్రియేట్ చేయాలనుకున్నా, ఎలా క్రియేట్ చేస్తాం? ఇక్కడ ఇదే పాత్రలో నేను అబౌట్ పేజ్ నేను క్రియేట్ చేయాలనుకున్నా, ఎలా క్రియేట్ చేస్తాం? ఫైల్ మీద క్లిక్ చేసి about.html అండ్ ఎంటర్. కోడింగ్ రాయాలి. డాక్ టైప్ HTML, హెడ్, బాడీ, ఇవన్నీ కామన్. అలా ఎవ్రీ టైం మనం రాయడం చాలా కష్టం కాబట్టి కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. HTML అని రాయంగానే ఇక్కడ చూడండి, HTML:5. దీన్ని సెలెక్ట్ చేయంగానే మనకు చూడండి డాక్ టైప్ HTML హెడ్, మెటా టైటిల్, బాడీ, హెడ్. ఇవి రెండు సపోర్టెడ్ ఫైల్స్ అనమాట. ఇవి రెండు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ ఉంటే బెస్ట్ అంతే. ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్లో రూల్స్ అనమాట. ఇదేంటంటే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనమాట. మన డాక్యుమెంట్ యొక్క లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మనం చేస్తున్నామని దాని మీద. ఓకే, క్లియరా? ఏమన్నాడు? ఇప్పుడు మనం ఇక్కడ కోడింగ్ స్టార్ట్ చేస్తాం. మీకు ఎక్కడైతే ఇలా కోడింగ్ రాస్తున్నామో అలాగే ఇక్కడ కోడింగ్ స్టార్ట్ చేస్తాం. అదే కాంటాక్ట్ పేజ్ కావాలనుకుంటే మళ్ళీ ఇంకో ఫైల్ తీసుకుంటాం, contact.html. మళ్ళీ ఏదైనా సరే స్ట్రక్చర్ సేమ్, ప్రతి ఒక్కదానికి స్ట్రక్చర్ సేమ్. కోడింగ్ అనేది ఇక్కడ రాస్తాం. అదేవిధంగా సర్వీసెస్ కావాలంటే services.html. ఇలా మనం నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు. HTML అనేది పేజెస్ని క్రియేట్ చేస్తాం. HTML యూజ్ చేసి పేజెస్ క్రియేట్ చేస్తాం. ఆ పేజ్కి స్ట్రక్చర్ని కూడా ఇస్తుంది. ఆ స్ట్రక్చర్లో అంటే ఆ HTML ఎలిమెంట్స్లోనే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎస్టర్డే క్లాస్లో మనం చెప్పిన నోట్స్ చూడండి. HTML స్టాండర్డ్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ HTML ఈజ్ ద స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ క్రియేటింగ్ వెబ్ పేజెస్. HTML describe the how to అంటే structure of a web page consists of series of elements. HTML elements tell the browser how to display the content. HTML elements such as this is heading, this is paragraph, this is links, ఇలా ఉంటుంది. ఇవే కదా మనకి. ఇలా మీరు కొన్ని పేజెస్ చేయండి. ఆ పేజెస్లో హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, బ్రేక్ ట్యాగ్స్, HR ట్యాగ్స్, ప్రీ ట్యాగ్స్ ఇవి ప్రింట్ చేసి చూడండి. ఓకే, ఒక ప్రాక్టీస్ అంతే ఇవాళ. టుమారో వచ్చేసి ఇమేజెస్ గురించి, యాంకర్ ట్యాగ్స్ గురించి అవి చెప్తాను. ఓకే, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.